నేటి వాక్యాంశానికై 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. చాలు. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అంటాడు. ప్రశ్న, మీరు మంచివారైతే అనుకోవచ్చు, మీరు మంచి విషయాలని ఇష్టపడేవారైతే అనుకోవచ్చు, మీరు మంచి కార్యాలు మాత్రమే చేసేవారైతే అని కూడా మనం ఏ కోణంలోనైనా ఈ విషయాన్ని తీసుకోవచ్చు. అక్కడ అంటాడు, మీరు మంచి విషయముల ఎడల ఆసక్తి గలవారు అంటే మంచి విషయముల ఎడల మనస్సు కలిగిన వారైతే మీకు హాని చేసేవారు ఎవరు అంటున్నాడు. అక్కడ సైన్యంలో ఒక సైనికుడు కానీ ఆసక్తిగా పని చేయకపోతే ఏమైపోద్ది? దేశం అవతలోడు వచ్చి దాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతాడు. జీతం తీసుకుంటున్నాం కదా, కనీసం ఆ జీతం కొరకైనా పనిచేద్దాం అనుకుంటే ఆసక్తి లేకుండా పనిచేస్తున్నట్టు. సైనికుడు ఆసక్తిగా పని చేయకపోయినా ఏదో జీతం తీసుకుంటూ ఉన్నాము కాబట్టి జీతము కొరకు పనిచేద్దాం అనే మనస్తత్వం ఉన్నా కూడా అలాంటి వాణ్ణి వలన దేశానికి కానీ ఆ కంపెనీకి కానీ సొసైటీకి కానీ ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఈరోజు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళు చాలామంది భారతదేశంలో ఎలాగైనా మ్యాచ్ ఆడాలి, ఎలాగైనా ఆ టీంలో నేను జాయిన్ అవ్వాలని ఆశపడేవారు చాలామంది ఉంటారు. నేను ఆ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యి నేషనల్ వైడ్ లేదంటే ఇంటర్నేషనల్ వైడ్ నేను కూడా గెలుపొందాలి, అవార్డులు సాధించాలని ఆసక్తి కలిగిన వారు ఎంతోమంది ఉంటారు. కానీ ఆసక్తి కలిగినటువంటి వారు 1000 మంది ఉన్నప్పటికీ కూడా ఆ 1000 మందిలో 11 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. అంతేనా? 1000 మందికి ఆసక్తి ఉంది, 1000 మందికి ఆశ ఉంది. ఏముంది? 1000 మందికి ఆశ ఉంది, 10,000 మందికి ఆశ ఉంది. కానీ ఆ 1000 మందిలో సెలెక్ట్ చేసే వాళ్ళని ఎవరయ్యా అంటే అదే ప్రాణంగా, అదే ఇంక వారి జీవితముగా, అదే ఆసక్తిగా ఉండేవారు అక్కడ సెలెక్ట్ అవుతారు. అది ఎలా తెలుస్తుంది అంటే వారి ప్రతి కదలికలో దాని మీద ఆసక్తి ఉందా లేదనేది అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరో ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, బ్యాట్ పట్టుకుంటాడు, అంతర్జాతీయ ఆటగాడయ్యాడు. ఆయన అయ్యాడని మనం అవ్వగలమా? అతనిలో ఏముంది? ఆసక్తి ఉంది కాబట్టి అయ్యాడు. మనలో ఆసక్తి లేదు, టీవీ ముందు కూర్చొని చూస్తాం, లేదంటే ఏదో చిన్న గ్రౌండ్లో ఆడతాం. దానికి తగినటువంటి ప్రణాళికను మనం చెయ్యం. కాబట్టి మనం అక్కడ అడుగు పెట్టలేకపోతూ ఉన్నాం. అంటే ఎంతమంది ఆశావహులు ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమంది మాత్రమే అడుగు పెట్టగలరు. ఆమెన్. అలాగే నీ చదువే కావచ్చు, లేకపోతే నీ భక్తి జీవితమే కావచ్చు, లేకపోతే నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కావచ్చు, లేదంటే నీ సేవే కావచ్చు. ఒక సేవకుని శక్తివంతముగా తీర్చిదిద్దగలిగేటటువంటిది ఏదైనా ఉంది అంటే అతని గుండెల్లో ఉన్నటువంటి ఆసక్తి మాత్రమే. ఒక పాట పాడేవాడిని ఒక మంచి పాటకారిగా, ఒక మంచి గాయకుడిగా తీర్చగలిగేది ఏదైనా ఉంది అంటే తన మనసులో ఉన్నటువంటి ఆసక్తి మాత్రమే. దేవుణ్ణి వెంబడించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, లేదంటే దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, పవిత్రంగా జీవించే విషయంలో కానీ నీకంటూ వ్యక్తిగతంగా ఆసక్తి అనేది లేకపోతే నిన్నెవ్వరూ మార్చలేరు. నీ కుటుంబం మీద నీకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండాలి. ఆసక్తి అనేది ఎలాగుంటుందంటే నీకు ఒక 200 రూపాయల కూలి వచ్చింది. ఎంత వచ్చింది? 200 కూలి వచ్చింది. ఆ 200 రూపాయలు చేతికి తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికెక్కడికో వెళతావు. వెళ్ళకుండా ఈ 200 ఉంటే నా బిడ్డలకు ఆకలి తీరుద్ది, లేదంటే నా ఇంట్లో ఉంటే పిల్లలకి సేవింగ్స్ వస్తాయి, లేదా నా ఫ్యామిలీకి ఉపయోగపడద్దని నువ్వు దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఇంటికి తెస్తావు చూసావు, అది ఆసక్తి. దారిన అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఖర్చు పెట్టుకుంటా ఇంటికి వస్తావు చూసావు, అంటే నీ కుటుంబం మీద నీకేమీ లేదు, ఆసక్తి లేదు. ఒక కార్యం చేయాలని ఆసక్తి లేదు. ఒక కార్యాన్ని నువ్వు పూనుకుంటే ఆసక్తి అనేది ఆ కార్యం మీద ఉంటే నువ్వు ముందు నుంచి దాని గురించి ప్రణాళికలు వేసుకుంటావు. అంటే మనిషికి ఎప్పుడు కూడా ఆసక్తి అనేది చాలా అవసరం. ఏంటి ఆసక్తి అంటే పెద్దోళ్ళు అంటారు, గుర్రాన్ని దప్పిక అవుతా ఉంది, గుర్రానికి దప్పికైనప్పుడు మనం నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అంతేగాని నీళ్లు దాపగలమా? గుర్రానికి దాపగలమా?
అంటే దానికి తాగాలి అనే ఆసక్తి ఏం కావాలి? గుర్రానికి ఉండాలి. నీళ్ళ దాకా అయితే మనం తీసుకెళ్ళగలిగాం, కానీ తాపలేం మనం. తాగాలి అనే ఆసక్తి ఎవరికి ఉండాలి? ఆ తీసుకెళ్ళినటువంటి ఆ గుర్రానికి ఉండాలి. అలాగే చదువుకునే పిల్లల్ని మనం చదివించగలం, ఫీజు కట్టగలం, డ్రాప్ చేయగలం, మళ్ళీ పికప్ చేసుకోగలం, కావాల్సినటువంటి అన్ని తీసివ్వగలం. కానీ నేను చదవాలి, ప్రయోజకం అవ్వాలి, మంచి మార్కులు సాధించాలని చదువుకునే పిల్లలకు ఉండాలి ఆసక్తి. తల్లిదండ్రులకు ఎంతవరకు అంటే వాడికి చదువుకోవటానికి కావాల్సిన వనరులన్నింటినీ సమకూర్చడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ స్కూల్లో జాయిన్ చేస్తే నా పిల్లవాడు మంచి ప్రయోజకుడు అవుతాడని కష్టమైన, అనిష్టమైన, పస్తుండైనా, అప్పు చేసైనా ఒక మంచి స్కూల్లో వేస్తారు చూసారా? అది తల్లిదండ్రులు చేసిన బాధ్యత. కానీ ఆసక్తి అనేది ఆ పిల్లవాళ్ళలో ఉండాలి. ఒక మంచి సెంట్రల్ బోర్డ్ స్కూల్లో, ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలో, ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో నువ్వు వేసావు, కానీ వాళ్ళ ఆసక్తి లేకపోతే నువ్వెంత ఖర్చు పెట్టిన దాని గురించి వాడి మీద అది వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒక వ్యక్తిలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఉండవలసిన వాటి మీద ఆసక్తి లేదు, కానీ మనుషులకి వేటి మీద అయితే ఉండకూడదో వాటి మీద ఎక్కువ ఆసక్తులు ఉంటాయి మనుషులకి. దేని మీద అయితే ఉండకూడదో దాని మీద నువ్వు ఎక్కువ ఆసక్తి చూపించబట్టే ఈరోజు మీ బ్రతుకులన్నింటిని కూడా ఆ రోజులు వ్యర్థం చేస్తూ ఉన్నాయి. ఆమెన్. అందుకే ఇక్కడ అంటాడు పేతురు, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవరు అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో డ్యామేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, ఏంటి మంచి విషయం? పిల్లవాడికి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది, వాడు రాత్రంతా కూడా మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడి మీద బుక్ మీద ఆసక్తి ఉందా, మొబైల్ మీద ఆసక్తి ఉందా? మొబైల్ మీద ఆసక్తి ఉంది. నువ్వు పోయి చూసే వాడేదో పబ్జి గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఏంట్రా రేపు ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా, అలా ప్రవర్తిస్తే ఎలా? నువ్వు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటే నేను ఇలా చదివితే కదా, నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను నేను అన్నప్పుడు మీరేం చేస్తారు? చదవకపోయినలే, వాడి ఇంట్లో నుంచి పోతే ఎట్లా పాపం, సెల్ పెన్ బొరుక్కొని ఆమె ఒక్క తన్నుదన్న లెగిసిపో ఫస్ట్. నువ్వు నీ కొరకు మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి, మేము నిద్రాహారాలు మాని నేను చదివిస్తూ ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఎవడురా బ్లాక్మెయిల్ చేసేది నువ్వు ఇక్కడ అని మీరేం చేయాలి? యాక్షన్లోకి దిగాలి. మీరు యాక్షన్లోకి దిగరు, రియాక్ట్ అవుతూ ఉంటారు, వాడు చెప్పే మాటలకి రియాక్షన్ అవుతూ ఉంటారు. అంటే నీ బిడ్డకి దేని మీద ఆసక్తి ఉందనేది మొదట నువ్వు గమనించాలి. నీ బిడ్డకి అన్ని అడిగినన్ని చేసుకుంటూ పోవటం కాదు. లేదు, నీ కుటుంబము ఎలా ఉండాలి అనేది నీకు ఒక ఆసక్తి ఉండాలి. నీ కుటుంబం మీద ఏదో ఉదయాన్నే లేచామా, పడకలు ఇదిలు ఇచ్చామా, డ్యూటీకి వెళ్ళిపోయామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మరలా రొటీన్, మరలా లేచామా, ఇదిలు ఇచ్చామా, తిన్నామా, పడుకున్నా. ఒక ఆసక్తి, నా భార్య ఎలా ఉండాలి, లేదా నా భర్త ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో 2025లో నేను ఇలా ఉండాలి, 2026కి నేను ఇలా ఉండాలి అనే ఒక ఆసక్తి నీలోకి రావాలి. లేదు నా సంఘం ఇలా ఉండాలి. ఇప్పుడు రాత్రి నేను ఆడ కూర్చొని ఉన్నాం అందరం, అన్నా నువ్వు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు నువ్వు ఇక్కడ ఉండాలి, టైం ఇప్పుడు 11, నువ్వు ఎగాచేగా బయలుదేరేసరికి 11:30 12 o'clock అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి వెహికల్ రాత్రంతా డ్రైవింగ్ చేసుకొని, ఎట్లా రాత్రంతా డ్రైవింగ్ చేసుకొని నిద్ర లేకుండా, మధ్యలో ఒకవేళ కన్ను గురికి, ఎందుకు మనకి ఇక్కడ చర్చి ఉంది కదా, ఈ చర్చిలోనే ఈరోజు వాక్యం చెప్పొచ్చు కదా, ఈరోజు రాత్రి పడుకొని రేపు మధ్యాహ్నం దాకా చర్చి చూసుకుని ఈవినింగ్ ప్రోగ్రామ్ చూసుకోవచ్చు కదా. నేనేమనంటే చర్చిలు భారతదేశం అంతా ఉన్నాయి, ఇక్కడ కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన చర్చి అది కదా, అది ఆసక్తి. నాకు అయిన రాత్రి అయిన పెట్రోల్ ఖర్చు, లేకపోతే నాకు నిద్రలేమో, ఇవన్నీ కాదు నాకు అక్కడ ప్రాముఖ్యం. కాకపోతే ఇంకొక అంత ఖర్చు అయినా కూడా నేను ఆసక్తి చూపించాల్సింది దేని మీద? దేవుడు మనకిచ్చినటువంటి సంఘం మీద ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఈరోజు నేను ఎంత దూరం ఉన్న ఆదివారం ఎందుకు రాగలుగుతున్నాను ఇక్కడికంటే దానికి కారణం ఏమీ లేదు, ఆ సంఘం మీద ఉన్నటువంటి ఆసక్తి. ఆమేన్. అలాగే నువ్వు చేసే ప్రతి పని మీద నీకు ఆసక్తి ఉండాలి, నీ కుటుంబం మీద నీకు ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. అన్ని విషయాలు నీకు ఆసక్తి, ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటావు. ఆసక్తి లేనప్పుడు నువ్వు దేన్ని కూడా సీరియస్గా తీసుకోవు. ఆమేన్.
నువ్వు ఎప్పుడైతే అలాంటి ఆసక్తిగా ఉంటావో కొన్ని విషయాల మీద నీ విలువ నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా తెలుస్తుంది. నువ్వు ఒకరితో స్నేహం చేస్తూ ఉన్నావు, నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు ఆసక్తి చూపించాలి, ఆ కుటుంబం మీద నువ్వు ఆసక్తి చూపించాలి. ఆ పరస్పరమైన ఆసక్తి లేదనుకోండి, ఆ స్నేహం కూడా మనకి నిలబడదు. ఈరోజు ప్రభాకి ఏదైనా కావాలి, ప్రభా ఫ్రెండ్ ఉన్నాడు, ప్రభా ఇంట్లో ఏదైనా జరుగుతూ ఉంది, ఆ జరిగే విషయాల మీద ప్రభాకి ఎంతైతే బాధ్యతగా చేస్తూ ఉన్నాడో తన స్నేహితుడు కూడా అంతే ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, అలాగే నిలబడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, సముద్రం పక్కన మన ఇల్లు ఉంది. ఎక్కడుంది? సముద్రానికి దగ్గరలో ప్రక్కలో మన ఇల్లు ఉంది. ఒక విల్లా కట్టుకున్నావు నువ్వు. ఇంట్లో మోటార్ చెడిపోయింది, ఇంట్లో వాటర్ రావటం లేదు. అందుకని బింది తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్తావా? ఎందుకని వెళ్ళవు? అప్పుడు నేను అలాగే నీ చుట్టూ నీ ప్రక్కలో నీకు 100 మంది బంధువులు ఉన్నా కూడా నువ్వు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఏదైతే నీ మైండ్లో ఉన్నాయో అవన్నీ 100 మంది ఉన్నారని 100 కుటుంబాలు ఉన్నాయి, వారందరితో మనం షేర్ చేసుకోలేము. మనకంటూ ఎవరు ఒకరు ఉంటారు, వారికి మనం షేర్ చేసుకోగలం. సముద్రం ఉన్నంత మాత్రాన త్రాగటానికి నీళ్ళు లేకపోతే బిందు మనం ఎలా తీసుకెళ్ళమో, అలాగే మన చుట్టూ 100 మంది ఉన్నా కూడా మనం అందరితో కొన్ని చెప్పలేము. ఎందుకంటే వారికి మనం అంటే ఆసక్తి లేదు, వారి మీద మనకి కూడా ఆసక్తి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అంటాడు, చాలా మంచి మాట అంటాడు, నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు హాని చేసేవారు ఎవరున్నారు? ఈరోజు నువ్వు త్రాగుడు మీద ఆసక్తి కలిగి ఉన్నావు, ఖచ్చితంగా హాని అనేది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు తిరిగిపోతువి, ఖచ్చితంగా హాని అనేది ఆసక్తి కలిగి ఉన్నావు, తిరిగే దాని మీద ఖచ్చితంగా నీకు హాని అనేది వస్తుంది. చెడు కార్యాల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, ఖచ్చితంగా నీకు హాని అనేది వస్తుంది. కానీ నువ్వు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే ఏది కూడా నీ దగ్గరికి రాదు. ప్రియమైన దేవుని సంగమా, మనం గమనించాల్సింది ఏంటంటే, అయ్యా నేను ఆసక్తి కలిగిన వారిగా, నువ్వు మంచి విషయాల మీద ఆసక్తి కలిగిన వాడిగా నువ్వు ఉంటే నీకు హాని చేయవాడు ఎవడు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు ప్రభువా. నేను వేటి మీద ఆసక్తి కలిగి ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనేది నువ్వు దేవుణ్ణి అడిగి నువ్వు తెలుసుకోవాలి. మొదట నీ ఆసక్తి వేటి మీద ఉంది అని నువ్వు దేవుని మీద ఆధారపడాలి. మొదట దేవుని ఎడల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. మొట్టమొదటి నెంబర్ 1, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆసక్తి కలిగి ఉంటావు, నువ్వు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, నీ జీవిత గమ్యం ఏంటి అనేది దేవుడు సమస్తాన్ని నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రభు, నేను నిన్ను నమ్మానయ్యా, నేను నమ్మింది ఒకరినే, ఆ ఒకరు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అన్నప్పుడు మనం ఆయన మీద ఆసక్తి చూపిస్తామా, చూపించలేమా? చూపిస్తాం. నువ్వు మందిరానికి సమయానికి రాకపోయినా కూడా నీళ్ళు ఏమీ లేనట్టు, మందిరం పట్ల ఏమి లేనట్టు, ఆసక్తి లేనట్టు, మందిరంలో నువ్వు ఉండకుండా ఓరు కట్టాయిడు తిరుగుతున్నావన్నా కూడా మందిరంలో జరిగే ఆరాధన మీద నీకేమీ లేనట్టు, ఆసక్తి లేనట్టు, నువ్వు మందిరంలో ఉంటూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా కూడా నువ్వు మొబైల్ చూస్తూ ఉంటే నీకేమీ లేనట్టు, చెప్పే వాక్యం మీద ఆసక్తి లేనట్టు. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఎందుకు వస్తాయి? ఆమె ఏదైనా చెప్తా ఉంటుంది, ఇతను విన్నట్టు, ఏదో మొబైల్ చూసినట్టు, ఏదో పట్టినట్టు అనుకో, రియాక్ట్ ఎలా ఉంటుంది? నా మాట అంటే అంత లెక్కలేదా నీకు? నేను చెప్పేది నువ్వు వినవా అంటే నేను అట్ట కనపడతాను నీ కల అంటామానమా అంటారు. మీరేదో అననట్టు, నేనేదో మీకు నేర్పిస్తున్నట్టు, నా మాటకి అసలు విలువ లేకుండా పోయింది ఇంట్లో అంటామా లేదా? అంటే నువ్వు చెప్పేదాని మీద వాడు వినకపోని చెవులు ఏడన్నా ఆలోచి నీ మనసు కళ్ళు నీ వైపే ఉంటే మాత్రం వింటున్నాడు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపో. అంటే నేను చెప్పే మాట మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, వింటా ఉన్నాడు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అంటే ప్రతి మనిషి ఎదురు చూసేది ఏంటంటే ఆసక్తి. హల్లెలూయా. ఆ ఆసక్తి నీలో మంచి విషయాల మీద ఉన్నదనుకో, నీ జీవితాన్ని ఎవరు ఏమి చేయలేరు. నీకు హాని చేసేవాడు అంటూ వాడు ఎవడు ఉండడు. కానీ మొట్టమొదట నీ జీవితంలో దేని మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి అంటే దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. కానీ నువ్వు దేవుని మీద ఆసక్తి కలిగి ఉండటానికి ముందుగా నువ్వు నీ ఇంటి మీద మొట్టమొదటిగా నీ ఇంటి మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉంటే పిల్లల చదువు మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు.
పిల్లల వివాహ వయసు వచ్చేసరికి వాళ్ళ వివాహ వయసు మీద ఆసక్తి కలిగి ఉంటున్నావు. కానీ దానికి ముందు, పిల్లలు చదివేకి ముందు దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆసక్తి కలిగి ఉందామనే మనసు నీకు లేదు. నా బిడ్డల్ని దేవుని వైపు ఆసక్తి కలిగి ఉండే వారిలాగా చేద్దాం. దేవుని మీద నీ బిడ్డలకు ఆసక్తి ఉందంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారిని ఎత్తినట్టు చేయబెట్టి ప్రార్థన చేసి నువ్వు పంపిస్తావు. దేవుడి మీద నీకు ఆసక్తి ఉంటాయి. దేవుని కార్యం అనేది ఒక్కటి కూడా జరగటం లేదు నీ ఇంట్లో, ఇంప్లిమెంటేషన్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద నీకే ఆసక్తి లేదని దాని అర్థం. దేవుని మీద ఆసక్తి ఉంటే ఏం చేస్తాయి అంటే ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. చాలు. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షిస్తూ ఉన్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటాడు. నువ్వు మారు మనసు పొందేటప్పుడు ఏం కలిగి ఉండాలి? ముందు ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని మీద ఆసక్తి. నువ్వు మారు మనసుకు పొందక ముందే ఆ ఆసక్తి రావాలి. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మాట్లాడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడనే ఆసక్తి నీలోకి రావాలి. ఎప్పుడైతే ఆసక్తి వచ్చి నువ్వు ఆసక్తితో మారు మనసు పొందుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక నిదర్శనం చెప్పమంటారా? నీకు ఒక మంచి ఉద్యోగం ఉంది, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక ఆస్తి ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం ఉంది, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నేనేదో పెద్ద శిఖరం మీద కూర్చొని పెట్టడు, కానీ నువ్వు బాగా బ్రతకడానికి మాత్రం జీవితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరొక మాటలో చెప్పాలంటే ఆస్తి కన్నా, ఉద్యోగానికన్నా, వీటన్నిటికన్నా ముందు నేను ఒక మంచి ఆరోగ్యం ఇచ్చాడు చూసావా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కేఎంసీ, స్టాన్లీ, జనరల్ హాస్పిటల్ వీటన్నిటిలో లేకుండా నెలల కాలాల పాటు నీ కుటుంబాన్ని చిన్న చిన్న విషయాలతోనే దేవుడు ఆ శిక్షించడమో గద్దించడమో చేస్తున్నాడు చూసారా. అంటే నీళ్ళు ఇంకా మారు మనసు బాగా ఆసక్తి కలగాలి. నీళ్ళు ఆసక్తి లేదు దేవుని వైపున చిన్న చిన్న డిస్టర్బెన్స్ నీలోకి వస్తున్నాయి తప్ప దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉంటే నువ్వు కూడా నెలల కాలాల పాటు ఏడొక దిక్క ఆ బెడ్లో ఆయన కింద నువ్వు ఉండే దానవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఒక నిదర్శనం, అర్థం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు. ఆయనకి ఎవరంటే ఇష్టమో వారితో మాత్రమే మాట్లాడతాడు. దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో వారితో మాత్రమే మాట్లాడతాడు. వాక్యం ద్వారా ఒకవేళ నీలో చిన్న చిన్న చెడు కార్యక్రమాలు ఉంటే వాక్యం ద్వారా గద్దించి నీతో మాట్లాడతాడు. అంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. నువ్వు ఉన్నావు, వెళ్తా ఉన్నావు. ఇక్కడ నుంచి ఈ 3వ వీధి నుంచి నువ్వు రామరత్న థియేటర్ దగ్గర దాకా నువ్వు ఎంతోమంది నీకు ఎదురవుతారు. ఎవరితోనైనా మాట్లాడతావా? ఎందుకని? వాళ్ళ మీద నీకు ఆసక్తి లేదు, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు, వాళ్ళని నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు అభిమానించట్లేదు. అదే మన చర్చిలో ఉండే ఒక సభ్యురాలు ఎదురయ్యారు, మాట్లాడతారా? మాట్లాడతారు. అంటే వాళ్ళ మీద నీకేముంది? మంచి ప్రేమ ఉంది. అంటే మన వాళ్ళు, మన సంఘస్థులు, లేదా మన తెలుగు వాళ్ళు, ఏదో ఒక రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్నా, నువ్వు చేసే ప్రార్థన వింటున్నాడన్నా ఖచ్చితంగా ఆయనకి నీకు మధ్యలో ఏదో ఒక సంబంధం ఉంది. ఆమెన్. ఒకవేళ నువ్వు మారాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఆయనలాగా మనం రూపాంతరం చెందేవారంగా ఉండాలి. నువ్వు పవిత్రంగా బ్రతకకపోయినా, నీతిగా బ్రతకకపోయినా, వాక్యానిదైనట్టు జీవించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పదే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈరోజు నీకెందుకు వాళ్ళు మాతో మాట్లాడరు, వాళ్ళకి మేమంటే కోపం. మనం అంటాం, మా ఆడబిడ్డకి నేనంటే, నా తోడు కోళ్ళకి నేనంటే, మా అల్లుడికి నేనంటే, మా అత్తకి నేనంటే ఏం స్పందన లేదు. ప్రతిస్పందన ఉండాలి కదా. కోపం, అసూయ, కడుపు మంట,
అంతేనే కదా. మా ఎత్తకి నేనంటే కోపమా, కడుపు మంట, అసూయ, ఏదో ఒకటే, లేకపోతే మూడా? అంటే మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే మీ అత్త నీకు ఎందుకు అసూయ పడద్ది? మీ అత్తయ్యల్లో నువ్వు మంచి కోరుకుంటే మీ అత్త ఎందుకు నీ మీద క్రోధంగా ఉంటుంది? నీ తోడుకోళ్ళకి నీ మీద ఎందుకు క్రోధం? లేదు, నీ కుటుంబ సభ్యులు ఏ బంధమైనా సరే ఎందుకు నీ మీద కోపం? నీ పక్కింటి వాళ్ళకి నీ మీద ఎందుకు కోపం? ఎందుకయ్యంటే ఒకటి వాళ్ళని నువ్వు డిస్టర్బెన్స్ అన్నా చేయాలి, లేదా నీ పిల్లలు అల్లరి చేసి వాళ్ళకి కష్టంగా ఉండాలి, లేదా నీ ఇంట్లో జరిగే కార్యాలు కొన్ని సొసైటీకి నచ్చని కార్యాలు అయి ఉంటాయి, లేదంటే వాళ్ళని కసువు జిమ్మేటప్పుడు, వాటర్ తెచ్చుకునేటప్పుడు ఏదో ఒక విషయంలో నువ్వు వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తానైనా ఉండాలి. ఎదుటి మనిషి ఎప్పుడు కూడా స్వతహాగా మనకు వ్యతిరేక అవ్వడు. వాడికి ఏమన్నా మెంటలా లేకపోతే పిచ్చా మన మీద కోపపడటానికి? మన స్పందనకి ప్రతిస్పందన అది. ఒక మనిషి మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడంటే మనం ఎలా ఉన్నాం, వారి పట్ల మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం అనేది ప్రాముఖ్యం. అర్థమవుతుందని చెప్పేది? ఊరందరూ ఎవరికి కూడా శత్రువులు కారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉండు. నీకు హాని చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎప్పుడు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాయి. కాబట్టి మనం వేటి మీద ఆసక్తి కలిగి ఉండాలి? మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, ఆమేన్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అంటాడు. అంతేనా? తెలుగు బైబిల్లో చదవము ఒకసారి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మలో నువ్వేం పొందాలి? తీవ్రత పొందాలి. తీవ్రత పొందాలంటే ఇక్కడ ప్రార్థన చేస్తావు, నువ్వు కళ్ళు తెరుచుకుంటే ఏం తీవ్రత వస్తుంది నీలోకి? ఉపవాస ప్రార్థన ఉన్నా కూడా నువ్వు కేజీలు మటనో, చికెనో, బీఫో, ఫిషో తెచ్చుకొని వండుకొని ముద్దలు దీని ఇంట్లో వండుకుంటా ఉంటే ప్రభువు మీద నీకేం ఆసక్తి వస్తుంది? నీకు దేని మీద ఉంది ఆసక్తి? 12:30 అయింది, ఆయనకు అన్నం పెట్టలేదు, ఆయనకు అన్నం సిద్ధపరచలేదు. ఏనికి? నీ వల్ల ఆయనకి షుగరు, బీపీ, హార్ట్ అటాక్లు అన్నీ. ఆయనకి చెయ్యాలని దేవుని పని మీద ఆసక్తి లేకుండా నువ్వు ఆయన మీద ఆసక్తి కలిగి ఆయనకు వండి పెడతా ఉండేసరికి దేవుడు ఏం చేశాడు? ఆయనకి 60 ఏళ్ళకి రావాల్సిన షుగరు 35 ఏళ్ళకి తీసుకొచ్చి పెట్టేశాడు. నువ్వు ఎవరి మీద ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని మీద ఆసక్తి, అంటే తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ప్రభువుని సేవించుడు అంటాడు. నేను చెప్పాను కదా, మన బర్త్డే రోజు, మెల్విన్ బర్త్డే రోజు, నువ్వు కూర్చున్నా ఏసయ్య, లేచినా ఏసయ్య, పడుకున్నా ఏసయ్య అనేటువంటి నామస్మరణ నీలో ఉండాలి. నువ్వు కొన్ని షాపులకు పో, నేను ఇక్కడ ఈ స్థలంలో నిలబడి పలకూడదు ఆ మాట, వెనక ఒక పెద్ద ఫోటో ఉంటుంది, మైల్డ్గా ఒక మ్యూజిక్ వస్తుంటుందా రాదా? నా దేవుడు నిజమైన దేవుడు సార్, నా దేవుడు మాట్లాడే దేవుడు సార్, నా దేవుడు నా కోసం మేగులు కొట్టిండు సార్, చీళ్ళ కొట్టిండు సార్, రక్తం కార్చిండు సార్, పొడిచిండు సార్. ఎప్పుడు ఈ మాటలో డైలాగులన్నీ ఏప్రిల్ నెల, మార్చి నెలలో డైలాగులు వేస్తాం మనం. ఏడుస్తురు ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు ఏడవటం, ఉపవాసం ఉండటం. నీకు మార్చి ఏప్రిల్లోనే గుర్తుకు రాకూడదు, అది 365 రోజులు నీకు గుర్తుకు రావాలి. ఆమేన్. నీ దేవుని నువ్వు తీవ్రత గల ఆత్మతో నువ్వు ప్రార్థిస్తే నీ దేవుని నువ్వు ముఖాముఖిగా చూడగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. అలా ముఖాముఖిగా చూడగలిగేటటువంటి ఆశీర్వాదం నీకున్నా, నీకు ఏదన్నా కష్టం వస్తే స్వయాన ఆయనకే చెప్పుకునేటువంటి భాగ్యం నీకున్నా, ఆయన మాటలు రోజు వినటానికి నీకు ఆసక్తి లేదు. ఈరోజు దేశంపై పెట్టిన బైబిల్ మళ్ళీ ఆదివారం రోజు 30 తీసుకొస్తావు నువ్వు.
అది ఆడందో కూడా తెలియదు. మళ్ళీ శనివారం శుక్రవారం దాకా ఇంట్లో వాళ్ళు ఏదన్నా అది ఇది ఎతుకులాడతా బైబిల్ అట్టు ఇసిరేసినా కూడా మళ్ళీ దాన్ని ఎతుకులాడాలి. నీకు బైబిల్ కంటూ ఒక ప్లేస్ పర్మనెంట్గా ఉండాలి. నువ్వు ఇంట్లో లేకుండా ఏడన్నా ఫోన్ చేసి పలానా ప్లేస్లో పలానా దగ్గర నా బైబిల్ ఉంటుంది తీసుకొని అని చెప్పగలిగారు. అలా ఒకే ప్లేస్లో బైబిల్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నా బైబిల్ ఇదే ప్లేస్లో ఉంటుంది, ప్లేస్ మారదనే వాళ్ళు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. బ్యాగ్ సంచిలో ఉండకూడదు బైబిల్. ఇంటికి పోయినా గాడికి రావాలి. మనం కూర్చున్న టేబుల్ మీద కనపడతా ఉండాలి బైబిల్. తీసినప్పుడు చదువుతూ ఉండాలి. నేను ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా నా ముందు ఏదైనా పేపర్స్ అవి ఉంటాయి. అంటే జనరల్గా వాళ్ళు ఇస్తారు కదా రైల్వే వాళ్ళు. ఊరికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అది ఏదైనా చదివేస్తా. బస్సులో చదవను, మళ్ళీ నాకు తిరుగుతాయి కళ్ళు. ట్రైన్లో కూర్చున్నప్పుడు ఏదైనా బుక్స్ పేపర్స్ ఉంటాయి. అంటే ఆ రోజు పేపర్ కానీ కొంచెం అలా చదివి పక్కన వేసిన తర్వాత నేను మొబైల్లో ఆన్ చేసుకొని చూస్తూ ఉంటా. బైబిల్ చదువుతూ ఉంటా. నువ్వు బైబిల్ ఎంత చదివితే అంత జ్ఞానవంతుడు అవుతావు. ఆమెన్. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది. మితమలేని జ్ఞానం వస్తుంది. నీ పిల్లలకి ఇంకొకరు సలహాలు ఇవ్వాల్సిన పనేలే. నీ వంశానికి నువ్వే సలహాలు ఇస్తావు. నువ్వు ఇచ్చే సలహాలు బైబిల్ బాగా చదివితే, రోజు బైబిల్ చదవగలిగితే నీ బిడ్డలకు నువ్వు నేర్పించేటువంటి ఆ ఆలోచన ఏముందో అయితే ఈరోజు నువ్వెంతో ఎలా ఉన్నావో తెలియదు, కానీ నీ బిడ్డలు 100 మందికి సలహాదారులుగా నిలబడిపోతారు. ఆమెన్. అంత భాగ్యం ఉంది ఆ బైబిల్లో. అందుకని నువ్వు దే విషయంలో నువ్వు ఆసక్తి చూపించాలో ఆ విషయంలో నువ్వు మాంద్యులుగా అంటే మొద్దుడివిగా కాకుండా, మొద్దుదానివిగా కాకుండా స్లోగా సీరియస్ దానికి కూడా అర్జెంటుగా వెళ్ళి రాంటలా వాడు పోయేది అలాగే పోతాడు, వచ్చేది కూడా ఎట్లుంటుందంటే మనకి వాడిని రిటర్న్లో నడుపు చూస్తూ ఉంటే అర్జెంటుగా రమ్మన్నాం కదా మనం, ఏదన్నా ఉంటే ఎత్తి కొడదాం అనిపించదా? అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది అలాంటి వాళ్ళని చూస్తే. అంటే అది వాళ్ళే మాంజులు. అంటే వాళ్ళకి దున్నపేత మీద వర్షం కురిసినట్టు అంటాం కదా. అది వర్షం వచ్చినా అదే నడక, తుఫాన్ వచ్చినా అదే నడక, సుడిగాలు వచ్చినా అంటే అంత మొద్దుది. అంతకంటే మొద్దులు మనుషులు ఎవరు? మాంద్యంగా ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఆసక్తి విషయంలో మీరు మాంజులు గాక దేవుని స్తుతించేటప్పుడు ఆత్మీయ తీవ్రత గల దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజు నువ్వు మందిరంలోకి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యాలి. ఈరోజు ఎలాగైనా దేవుడితో మాట్లాడాలి, ఈరోజు ఎలాగైనా దేవుడితో మాట్లాడాలి, ఎలాగైనా దేవుడితో మాట్లాడాలి అనే తపన. ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి హెప్సీ ఏం డ్రెస్ వేసుకున్నది, శాంతి ఏం శారీ కట్టుకున్నది, ప్రభా ఏం జీన్స్ వేసాడు, లేదా మేరీ ఎలాంటి డ్రెస్సులో, సరిపోయినాయి మనకి. ఆరాధన ఆమెనంటాం ఆలస్యం. ఈరోజు నువ్వు కట్టుకున్న శారీ చాలా బాగుందక్క, ఎక్కడ తీశారు? అవునా కాదా? నువ్వు దేనికి వచ్చావు? దేవునితో మాట్లాడాలని వచ్చావు. దేవునితో ఏం మాట్లాడాలో వినటానికి వచ్చావు. కానీ నీ దృష్టి అంతా అడిగిపోయింది ఆమెన్ అనేదాకా. ఎక్కడ కొనిందో ఈ డిజైను, ఏ షాపులో తీసిందో, శ్రీకృష్ణలో తీసిందో, అరిహంత్లో తీసిందో, పొన్నులో తీసిందో, పోతీస్లో తీసిందో, సరవణాలో తీసిందో, వెళ్తూ ఉంటాయి నీకు మైండ్లో. దేవుడు నిన్ను తీసుకుని పోయి సుడిగాల్లో పెడతాడు. అప్పుడు ఆలోచన ఏ సుడిగాల్లో పెడతారో, తిరుమల సుడిగాల్లో పెడతారో, కామరాజనగర్ సుడిగాల్లో పెడతారో, అత్తిపట్టు సుడిగాల్లో పెడతారో. ప్రార్థన అనేది నువ్వు పరలోకానికి పోతే ప్రార్థన నీకు అవసరం లే. నరకానికి పోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎండు. దేవుడు వినగలిగేది ఏదైనా ఉందంటే ఈ భూలోకంలో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఆమెన్. అది తెలుసుకోవాలి మొదట. నువ్వు పరలోకంలో వాక్యం బోధించరు, నరకంలో అసలు వాక్యమే ఉండదు. వాక్యం వినాలి, నిన్ను నువ్వు చక్కదిద్దుకోవాలంటే ఎక్కడది? ఈ భూలోకంలో, సంఘంలో మాత్రమే. అంటే ఈ అవకాశాలు నువ్వేం చేస్తావంటే వేరే దాని మీద డైవర్ట్ అయ్యి వేరే వాటి మీద ఆసక్తి కలిగి ఉండి, ఆసక్తి కలిగి ఉండాల్సిన వాటి మీద ఆసక్తి లేకుండా నువ్వేం చేస్తావంటే నీ జీవితాన్ని తెలియకుండా నువ్వే నాశనం చేసుకుంటా ఉన్నావు. ఆమెన్. బ్రహ్మాండంగా ఉంటాం మనం. ఎలాగుంటాం? బ్రహ్మాండంగా ఉంటాం. తెలియదు మనకి. హాస్పిటల్కి పోయి టెస్ట్ చేసి తెలుస్తుంది, అమ్మా 12% ఉండాల్సిన బ్లడ్ 5% ఉందంటాం. గుండె పగిలిపోద్ది ఆడే. చూసి దానికి ఏం బాగున్నాం కదా అంటే లోపల బ్లడ్ తగ్గేది ఎక్కేది తెలుస్తుందా మనకి?
తెలియదు. అలాగే నీ జీవితం ఏమై ఉందో నీకు తెలియదు, జనాలకు తెలియదు. కాబట్టి నువ్వు బేరీజ్ వేసుకుంటా ఉండాలి, నేను దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ సంఘంలో ఉండే వాళ్ళందరూ చెప్తున్నా, ఆ చివరి నుంచి ఆ చివరి దాకా, ఈ ప్రయాణం నుంచి బ్యాక్ దాకా. పోయిన వారం మాట్లాడుతూ లైట్ లేదు, డల్గా ఉన్నట్టున్నాయి. చెప్పానా లేదా? అందరు విన్నారా లేదా? మీరు వచ్చిన వెంటనే నా లైట్లు వైపు ఎవరైనా చూసి ఉంటారా? ఎవరైనా? మళ్ళా లాస్ట్ వీక్ నేను ఏదైతే రేజ్ చేశాను అదే క్వశ్చన్ ఈరోజు రేజ్ చేశానా లేదా అంటే, నేను వస్తా కూడా ఆలోచిస్తా వచ్చి, అంటే లైట్లు వేసారా లేదా అని. అప్పుడు ఏముంది నాలో? అప్పుడు మీలో ఏమి లేదు. అప్పుడు మనం దేనికి వస్తున్నాం మందిరానికి? కాబట్టి మనం దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరి మీద? నీ మీద. ఒకసారి నువ్వు ఆలోచించుకో. నెలకు 30,000 సంపాదిస్తున్నావు, నెలకు 50,000 సంపాదిస్తున్నావు, నెలకు 1,00,000 సంపాదిస్తున్నావు, అంటే మోర్ అంటే 2, 3, 4, 5 లక్షలు సంపాదిస్తున్నావు, లేదు 10,000 సంపాదిస్తున్నావు. నువ్వు సంపాదించిన దాంట్లో నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? కష్టపడేది ఎవరు? నువ్వు. నిద్రగాసేది ఎవరు? నువ్వు. సమయం లేకపోతే తినకుండా పస్తుండేది ఎవరు? నువ్వు. నీకు నెల వచ్చేసరికి జీతం వచ్చింది, ఒక 20,000 వచ్చి 10,000 వచ్చింది. 10,000 వంతున ఆ 10,000లో నీ కొరకు, సార్ నా కుటుంబం కొరకు, నీ భార్యకి చేసావు, నీ భర్తకు చేసావు, ఓకే ఫైన్. నీ కొరకు నువ్వేం చేసుకున్నావు? అంటే మొదట నీ మీద నీకు ఆసక్తి ఉండాలి. నా ఆరోగ్యం బాగుండాలి, నా జీవితం ఇలా ఉండాలి. నువ్వు బాగుంటే నలుగురు బాగుంటారు నీ ఇంట్లో. నువ్వు ప్రయాసపడి పడి 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 అందరికి అన్నీ చేసావు అనుకో, లాస్ట్కి ఏమైపోద్ది తెలుసా? చెరుకుని ఏమంటారు తమిళ్లో? కరుంబులాగా అయిపోతావు. ఇప్పుడు నువ్వు కరుంబు అంతే, చెరుకువి. పిండి పిప్పి తీసేసి మిషన్లు వేసేసి జ్యూస్ అంతా వాళ్ళు తాగేస్తారు, చెత్తలాగా అయిపోతావు. లాస్ట్లో ఏం చేస్తారు నిన్ను? అవి బర్రెలు తినవు, గేదెలు కూడా తినవయి ఆ చెత్తను. ఏమని? ఆ చెత్తలో ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు కష్టపడి 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 పిల్లల కొరకు, కుటుంబం కొరకు, బంధువుల కొరకు, అందరి కొరకు లాస్ట్కు నువ్వేమైపోతావు? కానీ నీ కొరకు ఎంతో కొంత జీవం అనేది మిగిలి ఉండాలి. ఆమెన్. నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. కొంచెమైనా నా పరిస్థితి ఏంది, రేపు నాకు వృద్ధాప్యం వస్తే నా పరిస్థితి ఏంది, నాకు పింఛన్ వస్తుంది, సరే మంచిదే. ఇప్పుడు పెట్టడానికి అలవాటు, పింఛన్ కూడా అట్నే అయిపోతుంది నీ కాడ నుంచి. అంటే మొదట తన మీద తాను ఆసక్తి కలిగి ఉండాలి. రెండో తన కుటుంబం మీద తాను ఆసక్తి కలిగి ఉండాలి. తన మీద ఆసక్తి ఎందుకు తాను కలిగి ఉండాలంటే, నేను గౌరవంగా బ్రతకాలి, నేను యథార్థంగా బ్రతకాలి, నేను పవిత్రంగా బ్రతకాలి, నేను నీతిగా జీవించాలి, నేను త్యాగపూరితంగా దేవుని కొరకు, నా కుటుంబం కొరకు. మొదట నీ మీద నువ్వు ఆసక్తి చూపించుకుంటే, నువ్వు పవిత్రంగా బ్రతకాలి అనే మనస్సు ఆసక్తి నీ లేకొస్తే, నీ కుటుంబం కూడా ఎలా బ్రతకాలని ఆశపడతావు? నువ్వు పవిత్రంగా బ్రతకాలని ఆశపడతావు. నేను నీతిగా బ్రతకాలనే ఆసక్తి నీ లేకొచ్చినప్పుడు, నీ కుటుంబం కూడా ఎలా ఉండాలని ఆశపడతావు? నువ్వు నీతిగా ఉండాలని ఆశపడతావు. నేను గొప్పవాడిగా ఉండాలి అని నువ్వు ఆసక్తి కలిగి, నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, నీ కుటుంబం కూడా ఎలా ఉండాలని ఆశపడతావు? గొప్పగా ఉండాలని ఆశపడతావు. మొదట నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. మొదట నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మొదట నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, ఆటోమేటిక్గా నీలో నుంచి అది నీ కుటుంబంలోకి ప్రవహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్లు అవుతారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతారు, టీచర్ పిల్లలు టీచర్లు అవుతారు, ఆల్మోస్ట్ అంతేనా కాదా? అంతే. డాక్టర్ పిల్లల్ని అడిగితే ఏం చేస్తానంటే, ఏదో ఒక డాక్టర్, వాడు డెంటల్ డాక్టరో, లేకపోతే కళ్ళు పెరిగే డాక్టరో, పళ్ళు పెరిగే ఏదో ఒక డాక్టర్ అవుతాడు మొత్తం మీద. అవునా కాదా? అంటే తన తండ్రి దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడో, దేన్నైతే మంచిగా అనుభవించడానికి అలవాటు పడ్డాడో, నా బిడ్డలు కూడా ఇదే రూట్లో ఉంటే నా బిడ్డలు కూడా నాలాగంటే ఇంకా బాగా అవుతారు అని తన బిడ్డలకి వాళ్ళు అలవాటు చేసి నేర్పిస్తారు. తండ్రి బాగా బీడీలు తాగేవాడు, సిగరెట్లు తాగేవాడు అనుకో, రేయ్ కాల్చుకొని రాబని తన బిడ్డకి ఇస్తాడు. ఏం చేయమని? ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కాబట్టి ఎవరు పట్టించుకునేదిలే. ఇంతకుముందు కట్టెలు పొయ్యిలు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే, వీడికి ఒళ్ళు బద్ధకం, పిల్లల చేతికి బీడీ కాల్చుకొని రాప అంటాడు పొయ్యి దగ్గర నుంచి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలుసు. అవన్నీ
వాడు ఎట్టగలవాలి? దాన్ని నిప్పు మీద పెట్టి చూస్తాడు. ఓదు ఏం కాలేతట్లేదని ఫస్ట్ వాడు శాంపిల్ వేస్తాడు. ఏం బ్రదర్, అవునా కదా? వాడు నోట్లో పెట్టి లాగి తేమైందేమో కొసను తుడిసి తీసుకెళ్ళాలంటే, ఏంద్రా ఇది తేమ తేమ ఉన్నట్టుందంటే, నా చెయ్యి చెమట తగిలింది డాడీ అంటున్నాడు. అంటే నీకు దేని మీద ఆసక్తి ఉంది? బీడీ మీద ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని అట్నే ఏమైపోయింది, నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. నీకు మందు మీద బాగా ఆసక్తి ఉంది, ఆటోమేటిక్గా నీ బిడ్డలకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి పెద్దలమైన మనం దేని మీద ఆసక్తి ఇప్పుడు పాస్టర్ పిల్లలు పాస్టర్లు ఎందుకు అవుతారంటే, ఆ పాస్టర్కి దేని మీద ఆసక్తి? దేవుని మీద ఆసక్తి. కాబట్టి పాస్టర్ పిల్లలను కూడా పాస్టర్ గారు ఏం చేస్తారంటే చదివిస్తాడు, ఉద్యోగాలకు పంపిస్తారు. కానీ తన తండ్రి దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడో పిల్లలు కూడా అలాగే ఆసక్తి కలిగి సేవకులుగా తయారవుతారు. ఆమేన్. కాబట్టి మన కుటుంబంలో మొదట మనం ఏమి ఆసక్తి కలిగి ఉన్నామో తెలుసుకుంటే మన పిల్లలు అదే విధంగా తయారవుతారు. ఆమేన్. కాబట్టి మొదట నువ్వు ఆత్మయందు తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి ఆసక్తి కలిగి ప్రభువును స్తుతించండి. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నువ్వు చప్పట్లు కొడతా ఉంటే, ఇలా కొట్టేవాళ్ళు లేరా మన సంఘంలో? ఏం చేస్తున్నావు అంటే ఇటంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నట్టు? చెప్పాలి. చేతులు ఇచ్చింది చప్పట్లు కొట్టడే అని బైబిల్ చదువుతా ఉంది. ఇది చప్పట్లు కొట్టడమా? ఎవరైనా పోతా ఉన్నారు, పిలిచావు, ఇన్ని పల్లావు, ఏం చేస్తావు? ఎట్ట కొడతావు? వాడికి ఇన్ని పడేలా కొడతావు, కొట్టవా? కొడతారా కొట్టరా? గట్టికి కొడతారు. అలా ఉండేవాడికి కనపడ అంత గట్టికి కొడితే ఆకాశం మీద ఉన్న దేవుడికి కనపడ వినపడ ఇంకెంత గట్టికి కొట్టాలి నువ్వు? శక్తి వంచన లేకుండా చప్పట్లు కొట్టాలి. పాడమంటే ఏదో వస్తుందే, బుసగొర్రాదు లోపల నుంచి. అదే ఎవరైనా వెళ్తా ఉన్నారు, నువ్వు ఎలా కేకేస్తావు వాళ్ళని పిలవటానికి? కడుపులో నుంచి వస్తుంది శబ్దం. దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు అలాంటి శబ్దం స్తుతిస్తే ఏమి ఎవరైనా నీతో జగడం పెట్టుకుంటే నీ గొంతు ఎంత పెద్దదో తెలుస్తుంది. ఒక్కొక్కరు తిడతా ఉంటే ఒక పక్కన తెల్లంగా వస్తాను, నేను చాలా దగ్గర గమనించా. తిడతా ఉంటే వాళ్ళకి అసలు ఆ దప్పిక కూడా ఉండదు, నోరు ఎండిపోతూ ఉంటే తిడతనే ఉంటారు. రండి అంటే నేనేమంటున్నానంటే, ఎప్పుడు కూడా మనం అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. కానీ నువ్వు అలాంటి ఆసక్తి నీకు లేదే, నువ్వు అలా ఉండాలి అని ఆసక్తి లేదే. నువ్వు చప్పట్లు కొట్టినా ఫార్మాలిటీకి కొడుతున్నావు, స్తుతించినా ఫార్మాలిటీకి స్తుతిస్తూ ఉన్నావు. నీకున్నదే నీ బిడ్డలకు వస్తుంది. అలిసమ్మ సిస్టర్లో ప్రార్థన బలం లేదనుకో, ఆమె కూతురు ఏం చేస్తుంది? ప్రార్థన చేయదు. ఇప్పుడు అనితమ్మల ప్రార్థన ఏమంటే చేస్తుందా చేయదా? చేస్తుందా చేయదా? ఎందుకని? ఆమెను కన్న తల్లి చేసింది కాబట్టి. సరే కూతురే చేస్తుందా? కోడలు వచ్చింది చేయదా? ప్రార్థన చేయమంటే ఎవరికన్నా ప్రార్థన చేయడం నేను ప్రిపేర్ అవ్వలేదు పాస్టర్ గారు. దేనికి? ప్రేయర్ చేయడానికి ప్రిపేర్ అవ్వలేదంట. పాస్టర్ గారు టక్కున ప్రార్థన చేయమని చెప్పారు. ఎట్లా చేస్తావు అక్క? నేను అనుకోలే ఈరోజు పాస్టర్ ప్రార్థన ఇస్తాడని. అనుకుంటారా మళ్ళీ దానికి ఒక టైం టేబుల్? ఏది కూడా మనకు తెలియదు, రాదు, కాదు అనకూడదు. ఆమేన్. ఒక ఆఫీసులో పనికి వెళ్తా ఉన్నావు, నేను ఏడే ఉంటానంటే కుదరదు. నీకు ఏ పని చెప్పినా కూడా ఆ పని చేయాలి. తెలీదు, నేను చేయనంటే ఇంటికి పొమ్మంటారు. నువ్వేం చేస్తావు? సరే సార్, సరే సార్ అంట. వాడేమో పక్క పోయి అది నాకు తెలియటానికి చేత కాదు, అది ఎలా చేయాలో కొంచెం చెప్పండి చేస్తా అని అడుగుతావు, అడగవా? మరి దేవుని దగ్గరికి, దేవుని మందిరంలోకి వచ్చేసరికి మాత్రం నీకెందుకు అంత ఇది? అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మనం మార్చుకోవాల్సింది, ఆసక్తి కలిగి ఉండాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా, ఆమేన్. మరొక వాక్యం, సామెతల పుస్తకం 3వ అధ్యాయం. సామెతల పుస్తకం 3వ అధ్యాయం
11, 12 వచనాలు. ఉమ్, ఉమ్, ఆ, చాలు. ఆమేన్. నా కుమారుడా, యెహోవా శిక్షను నీవేం చేయకూడదు, తృణీకరించకూడదు. మంచి వాక్యం చెప్పారు, పదునైన వాక్యం. ఈ వాక్యం మాస్టర్ గారికి ఎవరో ఏదో చెప్పారు, అందుకని ఈరోజు అంతా ఏం చెప్పాడంట, నా గురించే చెప్పాడు, మా ఇంటి గురించే చెప్పాడు అనేవాళ్ళు లేరా? అంటే మన సంఘంలో లేరులే, ఉంటే ఇంక మళ్ళీ అది వేరే సంగతి. అది అట్టనే వాళ్ళు లేరు ఈడ. కానీ కొన్ని సంఘాలలో ఉన్నారా లేదా? వెంటనే ఎవరు ఒకరి మీద అనుమానం పోద్ది, దగ్గరగా ఎవరు ఉంటారు పాస్టర్ గారికి, వాళ్ళిద్దరికి గొడవలు అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ సండేకి పిలిచి, పాస్టర్ గారికి నువ్వు నా గురించి ఏమైనా చెప్పావా? లేదన్నా. ఇప్పుడు ఆయన ఎందుకు అలా వాక్యం చెప్పాడు అంటారా? అంటారు. కానీ ఇక్కడ అంటుందో, యెహోవా శిక్షను నువ్వు తృణీకరించవద్దు, ఆయన గద్దించినప్పుడు నువ్వేం చేయకూడదు, విసుకవద్దు అంటాడు. విసుక్కోకూడదు అంటే నువ్వు మారాలని దేవుని ఆశ. ఈరోజు సూటిగా దేవుడు నాతో మాట్లాడిన మనసులే నీలోకి రావాలి. ఆమేన్. పోయిన వారం వాక్యం అయిపోయిన తర్వాత హెచ్సి ఒక మాట అన్నది, ఈరోజు నాకే వాక్యం చెప్పినట్టు ఉంది అంకుల్ అనింది. అంటే అలా రిసీవ్ చేసుకోవాలి మనం. మంచిగా చెబితే మాత్రం రిసీవ్ చేసుకునేది, గద్దింపుగా ఉంటే మాత్రం అది నా కొరకు కాదులే అనుకునేది, ఇలా ఉండకూడదు. ప్రతిదాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అందరూ కమలమ్మ నాకు కాదులే ఈరోజు వాక్యం, కుమారికి అనుకోకూడదు. కుమారి నాకు కాదులే శాంతికి, అలా ఒక్కొక్కరు అయిపోయి అందరూ అంతో నమ్మకాన్ని నుంచి ప్రసన్నగా నాకు కాదులే ఇంకెవరికి. ఇక్కడున్న అందరికి దేవుడు తెలియజేసే మాటలు అవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది నాకే, నా గురించే. అప్పుడు నాకు ఆసక్తి లేదా ప్రభు, నేను ఇంకా ఆసక్తి కలిగి ఉండాలయ్యా, నాలో తీవ్రత లేదా, నేను తీవ్రత కలిగి అని ప్రతి ఒక్క హృదయములో మనం ఎలా ఉండాలి, తపన పడుతూ ఉండాలి. అలాంటి తపన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చప్పట్లు ఎట్టేట్టు అంటున్నారంటే, నన్ను కాదులే నేను బాగానే కొడతా అనుకోకూడదు. నువ్వు కొట్టే దేవుడికి సరిపోవట్లేదు, అందుకే నీకు కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. రెండోది అంటాడు, తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా. గద్దిస్తామా గద్దించుమా? మనకిష్టమైన బిడ్డను గద్దిస్తామా గద్దిస్తాం. ఎలాగైతే మన బిడ్డను మనం ఎందుకు గద్దిస్తాం? మంచి ప్రవర్తన కలిగి ఉండు. నేను వాడితో సహవాసం చేయొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు సహవాసం చేస్తావు అంట మనమా? నేను ఇక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, ఎందుకు వెళ్తున్నావు? లేదంటే ఈ పని చేయొద్దన్నాను కదా, ఎందుకు చేస్తాను? ఇది తినొద్దన్నాను కదా, ఎందుకు తిన్నావు? శుక్రవారం రోజు బర్త్డే జరిగింది, బ్రహ్మాండంగా వాడు షూట్ వేసి కోట్ వేసి బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి బిర్యానీ తిన్నాడు. అంత బర్త్డే కదా, వాడు అలా దోగాడుకుంటూ పోయి మట్టి తిన్నాడు. మా నాయన సూపర్ పని చేసామంటది హెప్సీ, ఫలామనిస్తుంది. కోటు లేదు, షూటు లేదు, కొట్టదా? ఎందుకని మట్టి తిన్నాడు. బిర్యానీ తింటుంటే అందరు నీకేం పనిరా మట్టిలో, అవునా కాదా? గద్దించిందా లేదా? దేనికని? మట్టి తింటే వాడు ఆరోగ్యం చెడిపోతుంది. బిడ్డ మట్టి తినకూడదు అన్నటువంటి ఆ తపన, ఇది తింటే ఏమైపోతాడో వాడు. కాబట్టి అది చెడ్డది కాబట్టి తినకూడదని ఆమె ఏం చేసింది, దండించింది. అలాగే యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. అదే హెప్సీ మెల్విన్ని కొట్టింది. చిన్న మాట, మేరీ కూతురు తిన్నది మట్టి, కొట్టద్దా హెప్సీ? అక్క మేరీ అక్క, అయ్యమ్మ పాప మట్టి తింటుంది అక్క, కొట్టొచ్చుగా ఆ పాపను కూడా? కొట్టదు. ఆ పాప కాదు, మేరీ పాప. అంటే ఎవరి బిడ్డను వాళ్ళే గద్దిస్తారు, ఖండిస్తారు. ఒకరి బిడ్డను ఒకరు కొట్టిన మట్టి తిన్నది ఎట్టన్నా మేరీ హెప్స్ ఏమైపోతారు, డిష్ అయిపోతారు. నా బిడ్డను నువ్వు ఎందుకు కొడతావు? మట్టి తింటే ఇంకా 1/2 కేజీ మట్టి తింటాను, నీకెందుకు? అర్థమవుతుందా? అలాగే దేవుడు ఏం చేస్తాడు, తన బిడ్డలను మాత్రమే గద్దిస్తాడు, బయట బిడ్డలను గద్దించడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరించే వారిని మాత్రమే గద్దిస్తాడు ఆయన. ఆమేన్. ఈరోజు సంఘంలో కూడా పరిచారకులు లేకపోతే వేరే వాళ్ళు నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నారంటే వారికి నీ మీద ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి నిన్ను అరవగలుగుతున్నారు, ప్రేమ ఉంది కాబట్టి నిన్ను గద్దించగలుగుతున్నారు, ప్రేమ ఉంది కాబట్టి నిన్ను దండించగలుగుతున్నారు, తప్ప మరొకటి కాదు.
నా బిడ్డ సండే స్కూల్ టీచర్ పిల్లల్ని కొట్టిందనుకో, నీ కాడికి పంపించిన తప్పులాగుంది పిల్లల్ని, నీకేం తెలుసు అయినట్టు, నిన్నెవరు కొట్టమన్నారు మా పిల్లల్ని అని గొడవకు వస్తే దాన్ని మనం ఏమనాలి? సింపుల్గా నేనైతే చెప్తా తెలుసా, నువ్వు ఎదవు కాబట్టే నీ పిల్లలు కూడా ఎదవులుగా మిగతా పిల్లలందరూ చెడిపోతారని కొట్టానని చెప్పాలా. అప్పుడు పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయిపోద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో అవమానాలు ఉంటాయి. వీటన్నిటికి కారణం నీ మీద నీకు ఆసక్తి లేకపోవటమే. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి పరుల గురించి ఆలోచించి నీ మీద నీకు ఆసక్తి లేకుండా నువ్వు అన్ని కార్యాలు చేసుకుంటావు. కానీ ఒకానొక వయసు వచ్చినప్పుడు, ఒకానొక సమయం వచ్చినప్పుడు, నాకు వాళ్ళు ఇలా చేయలేదు, ఇలా మాట్లాడలేదు, ఇలా లేదే అన్నప్పుడు మొదటి నుంచి నువ్వు అది అలవాటు చేయలే వాళ్ళకి. నువ్వు కొన్ని రోజుల తర్వాత అది ఎదురు చూస్తే నీకు అది దొరకదు. ఆమేన్. ఇప్పుడు నేను అసలు దేనికి ఫీల్ అవును, మీరు గమనించారో లేదో, నన్ను ఎవరైనా దేనికన్నా పిలవలేదనుకో, పిలవకపోతే పిలవకపోయినా అనుకుంటా. అన్నా మాకందరూ చెప్పారు పెళ్ళికి, నీకు చెప్పలేదు అన్నారండి ఎవరన్నా? చెప్పలేదు, పర్వాలేదు అంటారు. ఎందుకంటే నాకు ఒక 2000 3000 మిగులుతాయి. ఎంత మిగులుతాయి? ఎంతోకంత మిగులుతాయి. ఎందుకు లాస్? టైం వేస్ట్, ట్రావెల్ వేస్ట్, ఆయిల్ వేస్ట్, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ వేస్ట్. ఇలా నన్ను నేను సమర్థించుకుంటా. అయ్యో నన్ను పిలవలేదే, నేనేం బయట ఉన్నా, వాళ్ళందరినీ పిలిచారే, నన్ను ఎందుకు పిలవలేదు, నాకు వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేశారు, ఎవరైనా అసలు ఈ రీజన్స్ ఆలోచించను నేను. పిలిస్తే పిలిచినారు, పిలవకపోతే మనం ముఖ్యమని భావిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ముందే పిలుస్తారు. ముఖ్యమని భావించలేదనుకో వాళ్ళు ఏం చేస్తారు? చివరిలో కూడా చెబితే చెబుతారు, లేదంటే లేదు. ఊరందరికి చెప్పి నీకు చివరిలో చెప్పారనుకో, మనం అంత ప్రాముఖ్యం కాదని నువ్వు ఆలోచించుకొని నువ్వేం చేయాలంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు రావాలా ప్రతిదీ. కాబట్టి ఇవన్నీ ఎలాగొస్తాయి అంటే నీ మీద నీకు ఆసక్తి లేకపోవటం వల్ల ఆ కంటిన్యూషన్ ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకొని నువ్వు లాస్ట్లో ఎదురు చూస్తే నీకు బాధలే కలుగుతాయి తప్ప సంతోషం కలగదు. కాబట్టి మొదట దేవుని మీద ఆసక్తి కలిగి ఉండు, రెండవది నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఆమెన్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అవునా కాదా? అది ఒకరిస్తే వచ్చేది కాదు, అది నీ యాటిట్యూడ్లో నీకు కలిగేది. అది ఒకడు పుట్టినప్పుడు మనం అందరం నవ్వుతామా ఏడుస్తామా? నవ్వుతాం. ఎందుకని? బిడ్డ పుట్టాడని. వాడు మాత్రం ఏడుస్తాడు. పెరిగి పెద్దోడు వాడు చచ్చిపోయాడు, వాడు ఏడవడు, మిగతా అందరూ ఏడుస్తారు. పుట్టేటప్పుడు మాత్రం వాడు మాత్రం ఏడుస్తాడు, చనిపోయిన తర్వాత వాడు గమ్ముకుని అందరిని ఏడిపిస్తాడు. అంతే కదా? అంటే ఈ మధ్యలో ఎందుకు ఇంతమంది ఏడ్చారంటే వాడి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, వాడి ప్రవర్తన ఏదైతే ఉందో, వాడి మంచితనం ఏదైతే ఉందో, వాడి ప్రేమ ఏదైతే ఉందో అది అందరి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఆమెన్. అవునా కాదా? ఆమెన్. కాబట్టి నీ మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు నీ మీద ఆసక్తి కలిగి ఉన్నారు అనేది నువ్వు గమనించావు అనుకో, రేపు నువ్వు నలుగురు సంపాదించుకున్న మనిషి అవుతావు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం మన మీద మనం ఆసక్తి కలగాలి. దానికంటే ముందు దేవుని మీద ఆసక్తి కలగాలి. దేవుని మీద ఆసక్తి నీకు ఎలా ఉండాలి అంటే తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం సైలెంట్ అయ్యారు? ఎలాంటి ఆసక్తి ఉండాలి దేవుని మీద? దేవుని సంఘం మీద ఎలాంటి ఆసక్తి ఉండాలి? ఎలాగంటే వర్షం వస్తూ ఉంది, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుంటావు కదా, చక్కబెట్టుకుంటావా? చక్కబెట్టుకుంటూ చర్చి ఎలాగుందో, బయట ఏమన్నా ఉన్నాయేమో, కారుతుందేమో అని వెంటనే నీకు సెకండ్లోనే నీకు ఆలోచన వస్తుంది. చూసావా? అప్పుడు నువ్వు తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని పట్ల కూడా. ఆమేన్. కాబట్టి అలాంటి ఆసక్తి కలిగిన వారిగా మీరు అందరూ ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆసక్తి కలిగిన జీవితంలో మెండుగా దీవించి ఆశీర్వదించి గొప్ప మేలుకరమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట